హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవునితో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా మరిది వాళ్ళ మేము అందరం కలిసి ఊరి నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసాం కదా. వచ్చిన సెకండ్ డే అనమాట, మంగళవారం. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు మంగళవారం కదా, ఎలాగ మళ్ళీ అని బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం అని వరుసనే తినరు మళ్ళీ. అందుకని ఎప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం. మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ చేసేస్తున్నాం. ఏమేమి వేసావు? సాల్ట్ ఒకటే పసుపు మిరపకాయలు ఏంటి ధనియాల పౌడర్, కొత్తిమీర, మిరపకాయలు, మసాలా, పుదీనా సరిపోద్దా? చూసా ఎంత వచ్చిందో. చికెన్ మసాలా అండి. ఎన్ని స్పూన్లు? హాఫ్ టేబుల్ స్పూన్ చాలా. కిలోకి రెండా? మంచిగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా, పుదీనా వేసేలా ఒక్క నిమిషం ముట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఏదో అలా కూడా పనిచేస్తుంది మంచిగా. చికెన్లో అయితే అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టేసుకున్నాం. కొంచెం ఫైనల్గా అయితే పెరుగు కూడా వేయాలి. పెరుగు కూడా వేసేసి కలిపేసి పక్కన అయితే పెట్టుకుందాము. రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఒక గంట నానబెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ మా ఆయన మటన్ వండేసారు. పొయ్యి మీద ఇప్పుడు బిర్యానీ గిన్నె అయితే పెట్టేసి అందులో వాటర్ వేసి రైస్ ఉడకగానే మసాలాలు అన్నీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరగనిచ్చిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత రైస్ 70% ఉడికిన తర్వాత ఇంకా మనం ఉంది కదా చికెన్ నానబెట్టాం కదా, ఆ గిన్నెలోకి రైస్ అయితే వడబెట్టుకొని మొత్తం అయితే పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెడతలేదు. పెనం పెట్టి పెనం మీద ఇసుకేసి అప్పుడైతే బిర్యానీ గిన్నె అయితే పెడుతున్నాను. అలాగైతే స్లోగా కుక్ అవుతుంది. అడుగును కూడా అంటుకోకుండా మాడిపోకుండా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మా ఆయన వచ్చేసి మటన్ కర్రీ, వాళ్ళిద్దరు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకుంటున్నారు ఈజీగా. నేనైతే చేయడానికి చాలా కష్టపడిపోతాను, కానీ వాళ్ళైతే చాలా ఈజీగా చేస్తున్నారు. మా ఆయన నాన్ వెజ్ వండడంలో స్పెషలిస్ట్ అండి. యూట్యూబ్లో చూసానే కానీ మంచిగా అయితే చేస్తాడు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసిన రోజే కూర మొత్తం అయితే అయిపోద్ది. ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. కాంబినేషన్లో తిన్నాం కదా, చాలా అయితే బాగున్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత అందరం కలిసి అయితే భోజనానికి కూర్చున్నాం. మా మరిది వాళ్ళు, మేము, మా అన్ని పిల్లలు అందరం కలిసి అయితే తిన్నాము. చాలా అయితే బాగుందండి బిర్యానీ. మా మరిది చేసాడు, చాలా టేస్ట్గా అయితే వచ్చింది. నేను చేసినప్పుడు కూడా ఇప్పుడు అలా రాలేదు. చాలా బాగా ప్రతి ఆదివారం అయితే ఇంట్లో చేస్తాడు మా మరిదే. నాన్ వెజ్ కర్రీస్ మా ఆయన ఎలాగ వండుతాడు, అక్కడ బిర్యానీ వండడంలో మా మరిది స్పెషలిస్ట్ అనమాట. బాగా వండుతారు, ఇష్టంగా అయితే తింటారు. చాలా చాలా బాగుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా అయితే బాగుంది. తినేసిన తర్వాత బయటికి వెళ్దాం అన్నారు. 7 కదా వెళ్దాంలే అని నెమ్మదిగా. అప్పటికే టైము 3-4 అయిపోయింది. ఆల్రెడీ లేట్ అయిపోయింది టైం కూడా. తినేటప్పటికే ఎందుకు లేట్గా మొదలెట్టాం. హాయ్ ఫ్రెండ్స్, అవుటింగ్ వెళ్తున్నాం మా 2 ఫ్యామిలీలు. టైం వచ్చేసి 5 అయిపోయింది. 7 వెళ్ళినారని చెప్పి మేమైతే ఎక్కువ ఏమి రెడీ అవ్వాలి. చీరలు అవి కట్టుకునేది ఇక్కడికే కదా, గంటలో వెళ్ళి వచ్చేస్తాంలే అని చెప్పేసి తీరా చూస్తే మేమేమైతే యాదగిరిగుట్టకి అయితే వెళ్ళాం. 2 కార్లు అండి. ఒక కారు పెద్ద కారు లేదని చెప్పి మా ఆయన ఫ్రెండ్ కారు, ఇంకా మా కారులో అయితే వెళ్ళాం. మా సీన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ కారులోని, మా ఫ్యామిలీ అయితే మా కారులోని, ఇంకా 2 కార్లు వేసుకొని అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాము.
నీసు తిన్నాం కదా గుడికంటే ఏడుపాయలే కదా అని చెప్పి మేమైతే బయలుదేరాం. ఆ తర్వాత వచ్చేసి యాదగిరిగుట్టకి అయితే తీసుకొని వెళ్ళారు. స్నానాలు అవి చేసేసాంలేండి, ఏం కాదు. స్నానాలు చేసేసి ఇంక మళ్ళీ బయలుదేరి వెళ్ళామన్నమాట యాదగిరిగుట్టకి. చాలా అయితే బాగుంటుంది, వీడియో చూడండి. మా ఆయన కార్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళి గంట అయిపోయిందండి. ఏదో కార్ చిన్న రిపేర్ ఉందంట, ఆ రిపేర్ చేయించుకొని డీజిల్ అన్నీ కొట్టించుకున్నాము. మా కార్లో ఒక 2000, వాళ్ళ కార్లో ఒక 2000 పెట్టే, మా కార్లో డీజిల్, వాళ్ళ కార్లో పెట్రోల్ అయితే కొట్టించాము. కొట్టించి చూడండి, ఇది వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికైతే. ఇక్కడ వచ్చేసి యాదగిరిగుట్టకి అయితే ఎంటర్ అయిపోయామండి. చీకటి అయిపోయింది అప్పటికే, గుడి క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం కానీ దేవుడి దేవల్ల అయితే గుడి అయితే క్లోజ్ చేయలేదు. దర్శనం కూడా బాగా అయ్యింది మంచిగా. దేవుడిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నారు. మా తోటికోడలు వాళ్ళు, మా ఉదయం అంటే మా తోటికోడల వాళ్ళ కొడుకు చిన్న పిల్లాడప్పుడు అయితే వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట. చూడండి యాదగిరిగుట్ట కనిపిస్తుంది నైట్లో. అప్పటి నుంచి మళ్ళీ రాలేదంట, అందుకనే మరి ఇప్పుడు వెళ్దామని చెప్పి ఇంకెలాగా వచ్చారు కదా హైదరాబాద్, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదని ఇంకా ఎక్కడికంటే అక్కడికి అయితే తిరిగేస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా చూడలేదని చెప్పి అన్నారని ఇంక యాదగిరిగుట్ట అయితే వచ్చాం. మేము నెలకు ఒకసారన్నా 2 నెలలకు ఒకసారన్నా అయితే వెళ్తామండి. శ్రీశైలం కానీ యాదగిరిగుట్ట దేవుళ్ళ టెంపుల్స్కి అయితే ఎక్కువ వెళ్తాం, సిటీలోకి అయితే అసలు ఎక్కువ వెళ్ళాము. ఫ్రెండ్స్ బస్సు వచ్చింది, అందుకనే చూడండి ఫుల్ ఖాళీ లేదు అసలు. అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం. చెప్పండి, ఏం చెప్పట్లేదు. అయితే నువ్వు చూసారా కిందకి వెళ్ళడానికి జనాలు బస్సులోకి అయితే తోసుకుంటా ఉన్నారు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా. చూడండి ఐషి లైన్ నుంచి ఆడవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు, అయినా కానీ బస్సు స్లోగా మూవ్ అవుతూనే ఉంది. ఒకసారి ఆపితే ఏమవుతుందో ఏమో వాళ్ళకి. చూడండి అలా మూవ్ అవుతుంది. అక్కడైతే ఆడవాళ్ళు ఎక్కుతూ ఉన్నారు పాపం పిల్లలోనే. కొంచెం కూడా అసలు ఈ బస్సు వాళ్ళకి జాలి దయ లేదు. బస్సు కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు అయిపోయినాయి కానీ బస్సులు రాలేదు ఫ్రెండ్. వచ్చిన బస్సులు వచ్చినట్టే ఎక్కేస్తా ఉన్నారు. నడుచుకుంటూ వెళ్ళిపోదామన్నారు పాదాల యాత్ర. బస్సు వచ్చింది, ఖాళీ వచ్చింది బస్సు, ఎక్కండి ఫ్రెండ్స్. మళ్ళీ ఖాళీ బస్సు వచ్చిందని వెనక్కి వెళ్తున్నాం. వాళ్ళందరూ ఎక్కేస్తారు, మరి ఖాళీ ఉండదు బస్సు నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిపోయాము. ఖాళీ ఉంది, నేను ఫస్ట్ ఎక్కొచ్చు. నడు బస్సు ఎక్కేసాం అందరం. బస్సు దిగేసాం కానీ మా కార్ పార్కింగ్ ఎక్కడో ఉంది ఫ్రెండ్. చాలా దూరం నడిచి వెళ్ళాలి. అంటే మామూలు పైసలు లేని పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ ఆపేశారు. మేమేమో డబ్బులు ఇచ్చి మరీ పార్కింగ్ పెట్టాం కార్లు. అక్కడికైతే వెళ్ళాలి నడుచుకుంటూ. ఇప్పుడు చూడండి అటు కొంతమంది ఇటు కొంతమంది నడుస్తూ ఉన్నారు. పిల్లలు హాయ్ చెప్పండి. చూడండి నైట్ ఎంత బాగుందో లొకేషన్, చూడడానికి అందంగా కదా, ప్రశాంతంగా ఉంది నిజంగా.
పులిహార తింటున్నారు ఫ్రెండ్స్. అన్నా సురేంద్ర పూరి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళేది కానీ తెలుసు. ఇంకో మా ఇంట్లో దర్శనం అయితే మంచిగా అయిపోయింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చే పులిహార కొన్నాం. పులిహారకి కార్లో కూర్చొని తిందాం, లేట్ అయిపోతుంది స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళాలని చెప్పి ఇంకా మరి కార్లో కూర్చొని పులిహార అయితే తింటున్నామండి. చూడండి కార్లు ఇది పక్కన కార్లు అయితే వెళ్తా ఉన్నాయి. ఎవరి ముందు ఎవరు లాస్ట్ అనుకుంటే వెళ్తా ఉన్నారు. మరి స్పీడ్ కాదు, స్లోగానే అయితే వెళ్తున్నాం. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. టైం వచ్చేసి చాలా లేట్ అయిపోయిందండి. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. 9కే క్లోజ్ అంట. ఇంకా దర్శనం అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చామండి. అంతేనండి. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.